ఆన్‌లైన్‌లో బ్లౌజ్ ఆర్డర్ చేసి వచ్చాక డిసప్పాయింట్ అయ్యారా? ఫోటో చూసి చాలా బావుందనిపిస్తుంది. కానీ రియల్‌గా చూస్తే వచ్చేసరికి దాని ఫిట్టింగ్, క్వాలిటీ చూసి రిటర్న్ చేసే సిట్యుయేషన్ చాలా మంది ఫేస్ చేసుంటారు. కానీ బ్లౌజ్ కొనే ముందు కొన్ని సింపుల్ స్టైలింగ్ సీక్రెట్స్ తెలిస్తే గనుక బ్లౌజ్‌ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఆర్డర్ చేసిన ఈ 4 బ్లౌజెస్‌ని అన్బాక్స్ చేస్తూ దీని క్వాలిటీ రివ్యూ మాత్రమే కాకుండా ఈ బ్లౌజ్ ఎవరికి సూట్ అవుతుంది, ఏ హైట్ ఉన్న వారికి బావుంటుంది, ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి బావుంటుంది, ఇలా అన్నిటిని డీటెయిల్‌గా చెప్తాను. వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను. హాయ్ అండి. వెల్కమ్ టు వావ్ సెలెక్షన్స్. ఫ్యాషన్ అంటే ఎక్స్‌పెన్సివ్ క్లాత్స్ కొనడం కాదు. మన బాడీ టైప్‌కి సూట్ అయ్యే డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం. మన హైట్‌కి సరిపోయే నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం. మన స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయ్యే కలర్‌ని చూస్ చేసుకోవడం. ఇవన్నీ తెలిస్తే సింపుల్ బ్లౌజ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో నేను బ్లౌజ్ రివ్యూ మాత్రమే కాకుండా బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్‌లో మీరు యూజ్ చేసుకునే స్టైలింగ్ టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్లౌజ్‌ని అన్బాక్సింగ్ చేసేస్తాను. ఫస్ట్ ఓపెన్ చేయగానే లుక్ అయితే చాలా బాగుంది. మనకి ఇది ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్గా వచ్చింది. గోల్డ్ ఫినిషింగ్ రావటం వల్ల ప్రీమియం ఫీల్ ఇస్తుంది. బ్యాక్ నెక్ ఓపెన్ వచ్చింది మనకి దీనికి. ఇది ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. పేరీ స్కిన్ ఉన్న వాళ్ళకి కాంట్రాస్ట్తో పేరప్ చేస్తే చాలా రిచ్ లుక్ వస్తుంది. వీటిష్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక ప్రీమియం లుక్ వస్తుందని చెప్పొచ్చు. ఇక డస్కీ అండ్ డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ బాటిల్ గ్రీన్ అనేది. చాలా బాగుంటుంది లుక్. ఒక బ్లౌజ్ని మనం డిఫరెంట్ శారీస్తో మ్యాచ్ చేయొచ్చు. మనకి ఇది ఫ్రంట్ వచ్చి ఈ టైప్లో వచ్చింది డిజైన్. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని శారీ మ్యాచింగ్ వచ్చి గోల్డ్ శారీ, క్రీమ్, వైట్, ఎల్లో, మస్టర్డ్, ఆర్గాంజా, టిష్యూ వీటన్నిటికీ అయితే చాలా ప్రీమియం లుక్ వస్తుంది. పర్సనల్లీ ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి గోల్డ్ కలర్ బ్లౌజ్. ఈ ఒక్క బ్లౌజ్ని మన దగ్గర ఉంచుకుంటే మనం ఏ టైప్ ఆఫ్ శారీస్ మీదకైనా సరే దీన్ని వేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉన్న చాలా ఎక్స్పెన్సివ్ లుక్ వస్తుంది. హెవీ ఎంబ్రాయిడరీ కాకుండా క్లాసిక్ ఫినిషింగ్ ఉంది. మనం ఏ కాంట్రాస్ట్లో అయినా సరే పేరప్ చేసుకోవచ్చు. ప్రీమియం లుక్ వస్తుంది. ఇది హైట్ విషయానికి వస్తే మనకి ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా వేర్ చేసుకోవచ్చు. అన్ని బాడీ టైప్స్కి బాగా సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ యాపిల్, రెక్టాంగిల్, స్లిమ్ బాడీ టైప్ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ అనే చెప్తాను. ఇంకా స్కిన్ టోన్ విషయానికి వస్తే ఇది ఫేర్ స్కిన్ అయినా, వీటి స్కిన్ అయినా, డార్క్ స్కిన్ అయినా మనం కాంట్రాస్ట్తో పేరప్ చేస్తే లుక్ అదిరిపోతుంది అంతే. శారీ కాంబినేషన్స్కి వస్తే మన అన్ని శారీస్ మీదకి కూడా మనం వేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కొంచెం రాయల్ లుక్ కావాలంటే కనుక వైన్ కలర్, మెరూన్ కలర్, బాటిల్ గ్రీన్, బ్లాక్ కలర్, చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇలా వీటి మీద పేరప్ చేస్తే ఇంకా ప్రీమియం లుక్ కనిపిస్తుంది. ప్యాకింగ్ లాగా ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ట్రెడిషనల్ రెడ్ కలర్ ఎప్పుడూ ట్రెండ్ అవుట్ అవ్వదు. దీని ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ బ్లౌజ్ అయితే వెడ్డింగ్ సీజన్స్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. దీని స్టైలింగ్ టిప్ వచ్చి ఈ బ్లౌజ్ని మనం ప్లెయిన్ కలర్ శారీతో పేరప్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో వచ్చింది. అసలు నెక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. నెక్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బ్లౌజ్ ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఇంకా బాడీ టైప్స్ విషయానికి వస్తే రెడ్ కలర్ ఏ బాడీ టైప్ ఉన్న వాళ్ళకైనా కూడా బాగా సూట్ అవుతుంది. స్కిన్ టోన్ విషయానికి వస్తే ప్రతి స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఈ బ్లౌజ్ని మనం కొన్ని శారీస్ మీద మంచి ప్రీమియం వస్తుంది. అవి ఏంటో చూడండి. గ్రీన్ కలర్ శారీ, గోల్డ్ కలర్ శారీ, క్రీమ్ కలర్ శారీ, వైట్ కలర్ శారీ, బనారసి శారీస్, సిల్క్ శారీస్తో మనం దీన్ని పేరప్ చేయొచ్చు. బ్లౌజ్ అయితే చాలా లైట్ వెయిట్గానే ఉంది. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, ఈ బ్లౌజ్ వచ్చి లైట్ పింక్ కలర్. వీనెక్ డిజైన్తో వస్తుంది మనకి. నెక్ డిజైన్ హైలైట్ అని చెప్పొచ్చు. మనకు నెక్ నుంచి హ్యాండ్స్కి డిజైన్ హైలైట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇట్లా వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి హ్యాండ్స్కి ఇలా వచ్చింది. ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది.
దీని స్టైలింగ్ టిప్ వచ్చి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి వీనెక్ బ్లౌజ్ అనేది కొంచెం స్లిమ్గా కనిపించేలా చూపిస్తుంది. హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం టాల్గా కనిపించి ఎలివేట్ చేస్తుంది. ఇంకా స్కిన్ టోన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టోన్స్కి కూడా బెటర్ ఆప్షన్ చెప్పొచ్చు. ఈ బ్లౌజ్ని మనం కొన్ని కలర్స్ పేరప్ చేస్తే మంచి రాయల్ లుక్ వస్తుంది. వైట్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, బాటిల్ గ్రీన్, నావీ బ్లూ ఇన్ని కలర్ శారీస్తో మంచి ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇప్పటి వరకు చూసిన బ్లౌజ్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది? గ్రీనా, పింకా, రెడ్డా లేక గోల్డా? కామెంట్స్లో చెప్పండి. నాకైతే అన్ని బ్లౌజెస్ బాగా నచ్చింది. పర్సనల్గా ఫేవరెట్ అయితే ఈ బ్లౌజ్ ఉంటుంది. కలర్, ఎంబ్రాయిడరీ, ఫినిషింగ్ అన్నీ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ బ్లౌజ్ రివ్యూస్, స్టైలింగ్ టిప్స్, శారీ కాంబినేషన్స్, బడ్జెట్ ఫ్యాషన్ ఐడియాస్ కోసం మన వావ్ సెలక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ హైట్, మీ స్కిన్ టోన్, మీ బాడీ టైప్ని మెన్షన్ చేస్తే మీకు సూట్ అయ్యే బ్లౌజ్ డిజైన్స్, నెక్ డిజైన్స్ సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.